మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చివరి దశలో ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఇక పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఈటెల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మల్కాజ్గిరి ఈటెల రాజేంద్రను గెలిపించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున తరలి వచ్చిన బీజేపీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ప్రచారంలో భాగంగా ఈటెల రాజేంద్ర కుత్బులాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగదిరిగుట్టలో నిర్వహించారు. బీజేపీ విజయ సంకల్ప రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశ అభివృద్ధి సాధ్యమంటూ ఈటెల పేర్కొన్నారు. భారీగా తరలి వచ్చిన రోడ్ షోను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరోసారి ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇక రాబోయే 13వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలున్నాయని మీ అందరికీ తెలుసు. మళ్ళీ మూడోసారి ముచ్చటిగా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే. ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్ ను ఓడించారు. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయి. వారి ఎంపీలు లోక్సభకు వెళ్లి ఏమి చేయలేరు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడ దిగినాక బోడమల్లప్ప విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు 10 లక్షల రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు. వీటిలో ఏది నెరవేరలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు మళ్ళీ ఎలా వేస్తారు అని రాహుల్ గాంధీని ప్రధాని అయితేనే ఆ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో మల్కాజ్గిరి రోడ్లు కావాలన్నా త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్, ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. మీ పిల్లలు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కరెంట్ కోతాలు మొదలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. పంట పొలాలు ఎండిపోయాయి. పాత రోజులను గుర్తు చేసే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఇక పరిపాలన వదిలేసి రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు చెప్పబోతున్నారంటూ పేదల కోసం పనిచేసే పార్టీ ఒక బీజేపీ మాత్రమే. మరి ఆ పార్టీ కూడా ప్రజల పక్షాన పనిచేయదు. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దళిత బిడ్డను రాష్ట్రపతి చేశారు. ఆ తర్వాత ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేది కేవలం మోడీ గారి పాలన మాత్రమే అంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళదిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.